ఈ వీడియోలో మనం వీటిని అయితే అన్బాక్స్ చేద్దాం. ఇవి వచ్చేసి బోట్ బేస్ హెడ్స్ 242 వైడ్ ఇయర్ ఫోన్స్ అనమాట. సో ఇవి మనకి వైడ్ ఇయర్ ఫోన్స్ అండ్ వీటిని అన్బాక్స్ చేద్దాం అండ్ వీటి రివ్యూ కూడా ఈ వీడియోలో అయితే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకొక రిక్వెస్ట్, ఛానల్ కనుక కొత్త వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాస్ట్గా 1K సబ్స్క్రైబర్స్ ఫినిష్ అయితే ఛానల్ మానిటైజ్ అవుతుంది. తర్వాత మనం ఇంకా మంచి కంటెంట్ లైక్ మొబైల్స్ పర్చేస్ చేసి అన్బాక్సింగ్స్ అండ్ రివ్యూస్ చేసే వీళ్ళు ఉంటుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. బాక్స్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. సో బాక్స్ పైన మనకి ఇయర్ ఫోన్స్ యొక్క ఇమేజ్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ టచ్ అండ్ ఫీల్ కూడా, బాక్స్ టచ్ అండ్ ఫీల్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ పైన చూస్తే బోట్ స్పోర్ట్ అని చెప్పి బ్రాండింగ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మోడల్ నేమ్ అండ్ మోడల్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి 10mm డ్రైవర్స్ ఇన్స్పిరేషనల్ సౌండ్ అని చెప్పి ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ సెక్యూర్ ఫిట్ హియర్ హుక్స్ కూడా ఉంటాయనేది చెప్తున్నారు. అండ్ రైట్ సైడ్లో మనకి గెట్ యువర్ స్పోర్ట్ ఆన్ అని చెప్పి ఒక కొటేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్లో ఇక్కడ మనకి ట్రాన్స్పరెంట్ విండో అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ నుండి మనకి ఇయర్ ఫోన్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ కింద మనకి ఇంకా బాక్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇక వీటిని ఓపెన్ చేద్దాం. వీటిని ఓపెన్ చేసి లోపల ఏమేమి కంటెంట్స్ ఉన్నాయనేది చూద్దాం. ఇక్కడ ఒక పౌచ్ కూడా ప్రొవైడ్ చేశారు వీళ్ళు, ఇయర్ ఫోన్స్ క్యారీ చేసుకోవడానికి పౌచ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ దీని క్వాలిటీ కూడా మనకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు, చాలా మంచి క్వాలిటీ అయితే ఉంది. ఇక్కడ దీనిపైన కూడా బ్రాండింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇవి పక్కన పెట్టేసి మనం ఇయర్ ఫోన్స్ ఎలా ఉన్నాయనేది చూద్దాం. సో ఇయర్ ఫోన్స్ పైన బ్రాండింగ్ కనిపిస్తుంది అండ్ మనకి ఇయర్ హుక్స్. సో ఈ వీటితో మనకైతే మంచి గ్రిప్ ఉంటుంది అనేది చెప్పుకోవచ్చు. అవసరం లేదనుకుంటే రిమూవ్ కూడా చేసుకోవచ్చు. సో రిమూవ్ చేసుకొని కూడా మనం ఇయర్ ఫోన్స్ని అయితే యూజ్ చేయవచ్చు. అండ్ సో ఇక్కడ మనకి మైక్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా కొన్ని కంట్రోల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కోసం 2 బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ప్లే అండ్ పాజ్ కోసం ఇంకొక బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ నుండి మనం కాల్ డిస్కనెక్ట్ అండ్ కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి షర్ట్ హుక్ కూడా ప్రొవైడ్ చేశారు. సో దీంతో మనం ఆ షర్ట్కి హుక్ చేసుకోవచ్చు వీటిని. సో ఇలా హుక్ చేసుకోవచ్చు. అండ్ ఇది మనకి పిన్ వచ్చేసి సో 3.5mm జాక్. సో వైర్ క్వాలిటీ కూడా మనకి మంచి వైర్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకా బాక్స్లో మనకి ఇయర్ టిప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇవి కూడా మనకి లార్జ్ అండ్ స్మాల్ సైజ్ అయితే ప్రొవైడ్ చేశారు. మీడియం సైజ్ ఆల్రెడీ మనకి ఇయర్ ఫోన్స్కి అయితే వస్తున్నాయి. అండ్ ఇంకొకటి మనకి వారంటీ కార్డ్ ప్రొవైడ్ చేశారు. సో మనం ఇయర్ ఫోన్స్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే చాలా మంచి బిల్డ్ క్వాలిటీ ఉందని చెప్పుకోవచ్చు. లైక్ మంచి ప్లాస్టిక్ మెటీరియల్ని అయితే వీళ్ళు యూజ్ చేశారు. అండ్ ఇవి మనకి ఎక్కువ రోజులు డ్యూరబుల్గా ఉంటాయి అనేది చెప్పుకోవచ్చు. నేను ఆల్రెడీ ఈ మోడల్ని అయితే యూజ్ చేశాను. సౌండ్ క్వాలిటీ అయితే మంచి సౌండ్ క్వాలిటీ ఉంటుంది. 5 years వరకు అయితే యూజ్ అయినాయి. అండ్ నాకు ఈ మైక్ ఏదైతే ఉంటుందో సో ఇది కూడా బ్రేక్ అయింది. బట్ ఇయర్ ఫోన్స్లో మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో అంత డ్యూరబుల్గా ఉంటాయి అనేది చెప్పుకోవచ్చు. అండ్ సౌండ్ క్వాలిటీ కూడా మంచి సౌండ్ క్వాలిటీ అయితే ఉంది. సో వీటిని కూడా నేను అయితే చెక్ చేశాను. మంచి సౌండ్ క్వాలిటీ అయితే ఉంది. బేస్ అయినా, ట్రెబుల్ అయినా, వోకల్స్ అయినా అన్నీ అయితే మీకు పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఇది వచ్చేసి నాకు అమెజాన్లో 500 రూపీస్ అయితే పడింది. సో ఈ 500 రూపీస్కి ఇదైతే వర్తీ అని చెప్పుకోవచ్చు. అండ్ కాల్ క్వాలిటీ కూడా చెక్ చేశాను. సో కాల్ క్వాలిటీలో కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. కాల్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. మైక్ క్వాలిటీ కూడా మంచి మైక్ క్వాలిటీ అయితే ఉంది. సో మీరు ఓవర్ ద టాప్ ఎక్స్పెక్ట్ చేయకండి. లైక్ ఈ బడ్జెట్ సెగ్మెంట్లో మంచి మైక్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఒకసారి నేను వేర్ చేసి కూడా చూపిస్తాను. సో వేర్ చేసినప్పుడు ఎలా ఉంటాయి అనేది అయితే మీరు చెక్ చేయవచ్చు. సో ఈ విధంగా అయితే వేర్ చేసినప్పుడు అయితే ఉంటాయి. సో మైక్ అనేది మనకి ఇక్కడైతే వచ్చింది. సో ఈ పొజిషన్లో మైక్ అయితే వచ్చింది. సో కాబట్టి మనకి మైక్ క్వాలిటీ కూడా మంచి మైక్ క్వాలిటీ అయితే ఉంటుంది. అండ్ వాయిస్ ఇన్సులేషన్ కూడా మంచిగా ఉందని చెప్పుకోవచ్చు. సో వేర్ చేసినప్పుడు ఎలాంటి డిస్టర్బెన్సెస్ కూడా మనకి లోపలికి వెళ్ళలేదు. లైక్ స్లైట్ నాయిస్ అయితే వెళ్తుంది బట్ మేనేజబుల్ అని చెప్పుకోవచ్చు. మ్యాక్సిమం నాయిస్ అయితే కట్ అవుతుంది. పెద్దగా నెగిటివ్స్ అయితే నేను నోటీస్ చేయలేదు. జస్ట్ మనకి మైక్ క్వాలిటీ ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తుంటే బాగుండేది. బట్ ఈ బడ్జెట్లో మనకి ఇదైతే సరిపోతుంది. బట్ కొంచెం మనకి స్లైట్ ఇంప్రూవ్మెంట్ ఉంటే చాలా బాగుండేది. అండ్ దీని లింక్ కూడా నేనైతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడ నుండి అయితే మీరు చెక్ చేయొచ్చు. అండ్ దిస్ ఈస్ ద వీడియో ఫర్ నౌ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశిష్ సైనింగ్ ఆఫ్ నౌ.